ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. గత బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతోమంది ఫోన్ను ట్యాపింగ్ చేసిన విచారణలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు, అధికారులు అరెస్ట్ అయ్యారు, మనకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మంత్రుల మీద, రాజకీయ నాయకుల మీద విచారణకు సిట్ దర్యాప్తు బృందం ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు గారు ఇచ్చిన విచారణలో చాలా విషయాలు బయటపడినట్టు కూడా తెలుస్తుంది. ఏమనంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం తెలుసు. ప్రతి ఒక్కరిని సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడిన విషయాలు కూడా మనకు తెలుసు. అట్లాగే బండి సంజయ్ గారి ఫోన్ ట్యాపింగు, అట్లే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఫోన్ ట్యాపింగు, అట్లే ఇంకా ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరినీ ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లు కూడా విచారణలో ఒకటి ముందుకు వస్తున్నాయి. కవిత గారి, శర్మిల గారి ఎవరిని వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు శత్రువులున్న వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, అట్లాగే కేసీఆర్ గారికి ఎవరు వ్యతిరేకత ఉన్న వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళ మెడకు చుట్టుకున్నట్టు కూడా మనకు తెలిసే ఉంటుంది. దీనిలో చూసుకుంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళు ముగ్గురిది పాత్ర ఉన్నట్టు కూడా ఒక్కొక్కటి మనకు నోటీసులు తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకుంటా పోతే ఒక్కొక్కరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమి అనేది ఒకసారి చూసుకుంటే మన సిట్టు అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు అని మనకు ఒక తెలుస్తుంది, ప్రచారం ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కీలక వివరాలు కూడా రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న మాజీ సీఎం ప్రభాకర్ రావు కస్టడీ మరో 48 గంటలు ముగినున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పుడు దాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబి అధికారులు ఎవరిస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ కేసులో ఏమనంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వీళ్ళదే రాజ్యం, వీళ్ళు చెప్పిందే అధికారులు కూడా ఉత్సాహంతో చూపించారు. పేద ప్రజలకు మేలు చేసే విధంగా అధికారులు ఉండరు, కానీ రాజకీయ నాయకులకు అనుకూలంగా అప్పుడు మన చాలామంది పోలీసులు కూడా వ్యవహరించారనేది కూడా తెలుస్తుంది. అప్పుడు ఉప ఎన్నికల సమయంలో చాలామంది అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా కేసీఆర్కి అనుకూలంగా పనిచేశారనేది కూడా సిట్ అధికారులు తేల్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనేది కూడా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. కింద స్థాయి విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చినా వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో పోలీసులు చెప్పుకుంటున్నారు. ఇది నిజమా అబద్ధమా అనేది కూడా ఇంకా తెలియట్లేదు. కానీ నోటీసులు ఇస్తారు, వీళ్ళ ముఖ్య పాత్ర బయట పెడతారనేది కూడా మనకు తెలుస్తుంది. దీని మీద ఏమంటున్నారంటే హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళకు సంబంధం ఉందనేది కూడా ఇంతకుముందు చాలా అధికారులు అరెస్ట్ చేశారు. కాబట్టి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్
నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ వేచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కేసు దర్యాప్తులో వీళ్ళిద్దరిని విచారించిన అవసరం ఉందనేది కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో వీళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది సిట్ దర్యాప్తు బృందం. శాసనసభ సమావేశాల అనంతరం సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎంత విచారించినా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటేస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో తాను ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చానని చెప్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇప్పటికే సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ఇది చూస్తూ ఉంటే అట్లా ఉంది. ఇంకా చూసుకుంటే తరచూ సమీక్షించాల్సిన రివ్యూ కమిటీ సభ్యులు ప్రభాకర్ రావునే ఏలెత్తి చూపించారు. తాము సమీక్షించిన ప్రతిసారి దాదాపు 4,000 నుంచి 5,000 ఫోన్ నెంబర్లు జాబితాను ప్రభాకర్ రావు తీసుకొచ్చారని, అవి మావోయిస్టుల కదలికపై నిఘా ఉంచేందుకు సంబంధించిన వారివేనా అని తనిఖీ చేసే యంత్రాంగం తమకు అందుబాటులో లేదనేది కూడా వాళ్ళు చెప్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు ముగ్గురిని విచారించే పనిలో సిట్టు దర్యాప్తు ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు మెడకు చుట్టుకునే ఉన్నది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విడిగా వాళ్ళకి నచ్చని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ వీళ్ళు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వం మనకు తెలిసే ఉంటుంది. ఎంతో ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళకి నచ్చని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిది కానీ, రేవంత్ రెడ్డి గారిది కానీ, తన కేసీఆర్ కూతురు కవిత గారే వచ్చి నా భర్తది ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయాలు కూడా ఆయన బయట పెడుతున్నారు. వైఎస్ షర్మిలా గారు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేసిన బండి సంజయ్ గారి ఫోన్ నెంబర్, కిషన్ రెడ్డి గారి ఫోన్ నెంబర్, ఆఖరికి కేంద్ర మంత్రులది కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వీళ్ళు చేశారనేది కూడా బయటపడుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారంటే, అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారంట, రేవంత్ మెప్పు కోసమే అక్రమ కేసులు పెడుతున్నా పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటామంటున్నాడు హరీష్ రావు గారు. అంటే పోలీసులు నా మీద ఏమైనా కేసులు పెడితే వాళ్ళ పేర్లు రాసుకుంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కథ చెప్తాం, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతే పేర్లు రాసుకుంటాం, వాళ్ళందరినీ వదలమంటున్నారు. అంటే ఈ రాజకీయ నాయకులు చేసే తప్పుడు పనులు కేసులు పెడితే మేము అధికారంలోకి వస్తాం, మీ కథ తేలుస్తామని బెదిరిస్తున్నారు. ఈ 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ వాళ్ళు అట్లే ఉన్నారు, 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉన్నారు. అంటే పేద ప్రజలు తప్పు చేస్తే వాళ్ళ మట్టుకు అరెస్ట్ చేయాలా, రాజకీయ నాయకుల మట్టుకు అరెస్ట్ చేయకూడదు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ వ్యవస్థ? చూడండి, హరీష్ రావు గారు పేర్లు రాసుకుంటామంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు వేగంగా దర్యాప్తు చేస్తుంది. అది హైకోర్టు చెప్తుంది మీరు చేయలేదా చేయిందా అని. కానీ మీరు అధికారుల మీద పేర్లు రాసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనడం ఎంతవరకు సమంజసం? హరీష్ రావు గారు, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, త్యాగాల చరిత్ర మాది. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తి లేదని సీనియర్ నేత హరీష్ రావు గారు చెప్తున్నారు. వీళ్ళు రాష్ట్రం తెచ్చారంట, అందుకని చెప్పి వీళ్ళ మీద కేసులు పెట్టకూడదంట. వీళ్ళదేనంట తెలంగాణ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుదేనంట. ఇంకెవరు వీళ్ళ మీద కేసులు పెట్టడానికి వీలు లేదంట. కేసులు పెడితే అధికారుల పేర్లు రాసుకుంటారంట. ఇదేనండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురులకు నోటీసులు. ఇంకా బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్ర బయట పెట్టాలి, కేసీఆర్, కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం సబబే అంటున్నారు. ఇది చూసుకుంటా పోతే చూడండి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులని ప్రచారం నడుస్తుంది. ఇదేనండి ఫోన్
ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్లడానికే చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.